అర్హత లేదందువా? ఎంత మాట, ఎంత మాట! ఇది శాస్త్ర పరీక్ష కాదే, క్షేత్ర పరీక్ష కాదే, కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? ఆయన మీ తండ్రి భరద్వాజన జనన పెట్టింది, అతి జుభక్షకరమైన మీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టింది కదా, ఇది ఏ కులము? మాతో చెప్పుకుంటేమయ్యా, మా వంశమునకు మూల పురుషైన వశిష్ఠుడు దేవేశైన ఊరశిష్ఠుడు కాడా? అతడు పంచమయాది కన్యల అరుంధతిని శక్తిని ఆ శక్తి చండాలోకర పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిసే మంచగంతో మాతాత వ్యాసుని, విదురుడైన అంబికతో మా తండ్రిని, మా పితామహేంబాలితో మా పిదతండ్రి పాండురాజులు, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చెల్లదే వీచే కీర్తింపబడిన ఈ విదురుదేవన కనలేదా? సందర్భావసరం బట్టి క్షేత్ర బీజ ప్రాంతాల వల్ల సంకరమైన మా పూర్వవంశము ఏనాడో కులహీనమైనది బాగా నేడు కులమును ఇవేంత మానవులందులకు సుయోధన ఏరులా పారులా బ్రహ్మర్చుల జననములు మనం విచారింపదగినవి కాదు. ఇది నీవున్నట్లు మాటికి క్షాత్ర పరీక్ష. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, అందున రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజు పరిషత్తులో పాల్గొన్నట్టుకు అర్హులు. ఓహో ఓహో రాజరికమా అట్లయినా మా సామ్రాజ్యముల సస్యశ్యామలమై సంబంధమై వెలుగును అంగరాజుకు నేను భూమితాము చెక్కులుగా చెప్తున్నాను. సోమవంశాసన అనర్గనవరత్న శక్త కిరీటములు ఏకముగా కొనిదెను. సురచని ಬೆಳೆದ ಮಂಡಿತ ಸುವರ್ಣ ಸಿಂಹಾಸನ ಪರಜನರಾದ ಪುಣ್ಯ ಭಾಗೀರಥಿ ನದಿ ಅನ್ನುಕರಡು ಕಲ್ಯಾಣ ಬಂದವಾರ ಮಂದ ಸುಸ್ವರ ಸುಸ್ವರಗ ಮೃಗದಿಂಡು ಒಂದಿ ಮೇಲದವಾರ ಈ ಕನ್ನ ಮಹಾರಾಜನಿಗೂ ಕೈವಾರಗಳು ಗಾయింపు పుణ్యాదవార ఈ రాధాసులకు పోల బాధల కస్తూరి తిలకమల తీర్చిదిద్ది భోజన సుకృత మదీయులాగ సహజ వంచ వైద్యుల ప్రభ వాంఛన వాంఛన చలరేగ వీర గంధములు ఏది సగమైన సమక్షమున పండిత్ పరిషత్ పంచమున సర్వదా చంద్రదా సహస్రదా ఈ గురుకుల మహాపైక్యములో శాశ్వత ప్రచారము భావిస్తున్నారు. మణివలయ దుర్జల చతుస్సుత సముద్ర ప్రవేశిత అంగరాజ కర్ణునికి